సంక్రాంతి పండుగ వస్తే చక్కగా ముస్తాబైన గంగిరెద్దులు ఇళ్ల ముందు నాట్యం చేస్తాయి. రెండు కాళ్లు కిందికి వంచి దండం పెడుతున్నట్టు విన్యాసం చేస్తాయి. అలాంటి గంగిరెద్దులాటకు ఆదరణ రోజురోజుకు తగ్గిపోతోంది. కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రెక్కాడితే గాని డొక్కాడని పేద రైతుల కూలీలు గంగిరెద్దులతో 4 రాళ్లు సంపాదించడానికి తిప్పలు పడుతున్నారు. చెక్కబూరతో రాగం తీస్తూ డోలు వాయిద్యంతో శృతి కలుపుతూ సంక్రాంతి సీజన్లో ఇంటింటికి తిరుగుతారు గంగిరెద్దులోళ్లు. చమత్కారమైన మాటలు చేష్టలతో గంగిరెద్దును ఊరేగిస్తూ సందడి చేస్తూ ఉంటారు. పండగ హడావిడంతా వీళ్లలోనే కనిపిస్తుంది. సంక్రాంతికి నెల రోజుల ముందే ఎద్దును అందంగా అలంకరించుకొని 4-5 ఓ టీంగా సొంత స్వగ్రామం నుంచి బయలుదేరతారు. నందీశ్వరుడు వచ్చాడంటూ గంగిరెద్దుతో 4 రోడ్ల కూడలిలో విన్యాసాలు చేయిస్తూ ఉంటారు. ప్రతి ఇంటికి వెళ్లి ఎద్దుతో డాన్స్ చేయించడం, ఆశీర్వదించడం చేస్తూ ఉంటారు. ఇంటి వాళ్ళు ఇచ్చింది తీసుకుని వెళుతూ ఉంటారు. ఈ సొనాయి మేళం, ఈ డప్పులి మేళం, ఈ డోలు వజ్రాలు తిరుగుతూనే ఉంటాం. మళ్ళీ పండుగ వెళ్ళిపోయాక పొలం పనులకు వెళ్తుంటాం. ఆ నందేశ్వరిని ఇంటికి నిలబెట్టి ఆ ఇంటి ముందు వాళ్ళని దీవించి వాళ్ళు సుఖోనించి వెళ్తానికి ఇంటికి 200-300 తీసుకొని వెళ్తానికి వచ్చాం. ఏడాది పొడవునా కూలీ నాలీ చేసుకుని జీవించే గంగిరెద్దులు తాము ప్రేమగా చూసుకునే ఎద్దుల్ని మిగిలిన రోజుల్లో వ్యవసాయ పనులకు వినియోగిస్తారు. ఓవైపు వ్యవసాయ పనులు చేస్తూనే గంగిరెద్దులాటలో రోజూ వాటికి తర్ఫీదునిస్తారు. ఏం మాట్లాడితే ఏ విధంగా స్పందించాలి, తల ఎప్పుడు ఆడించాలి, డాన్స్ ఎప్పుడు చెయ్యాలి, ఏ విధంగా చెయ్యాలో ట్రైనింగ్ ఇస్తారు. డిసెంబర్ నాటికి పూర్తి స్థాయిలో రెడీ అయిన ఎద్దును రకరకాల వస్త్రాలతో అలంకరించి గంగిరెద్దులాటకు బయలుదేరుతారు. కొన్ని గ్రామాల్లో గ్రామ పంచాయతీల తరపున గంగిరెద్దులాటను ఏర్పాటు చేస్తారు. భారీ మొత్తంలో పారితోషికం లభించే అటువంటి చోట ఎద్దుతో ప్రమాదకరమైన ఫీట్లు చేయిస్తారు. చిన్న ముత్తాతలు కానిచ్చి మా తాతలు కానిచ్చి ఈ అలవాటు సర్వీస్ చేతనే ఉన్నాం. చేత ఉంటే ఇక మా వృత్తి మాలాగా సంక్రాంతి పండగకి మేము ఆడుతా చేత ఉంటామండి. ఎల్లమ్మడి వెళ్తే ఆటలు చూపిస్తా, అక్కడక్కడ పాటలు పాడుకుంటా చిన్నగా బయలుదేరుకుంటూ వెళ్తాం. సంక్రాంతి నెలంతా తిరుగుతాం. చిన్నపిల్లలు ఎక్కువగా ఈ ఆటను ఇష్టపడుతూ ఉండటంతో వారిని ఆకట్టుకునే విధంగా గంగిరెద్దుల వేషభాషలుంటాయి. తాము చెప్పాలనుకున్న విషయానికి కాస్త హాస్యం జోడించి తాము విన్యాసాలు చేస్తూ ఎద్దుతో కూడా చేయిస్తారు. గంగిరెద్దు వచ్చిందంటే సంక్రాంతి సందర్భంగా ఇయ్యాల మనకి 110 కానీ 2010 కానీ సంతోషం ఇచ్చినట్టుగా ఉంటే కానీ చాలా బాగుంటుంది. మళ్ళీ ఈ పండుగ మళ్ళీ ఎప్పుడు వస్తుందంటే మళ్ళీ సంవత్సరానికి వస్తుంది ఈ పండుగ. మళ్ళీ శంకరి పండుగ మన ముక్కు పోటీలో గాని, చెరుగుల పందిలో గాని, మరి లఘువులో గాని మన రాముడు గెలిచాడు. 3 అంజుల ముందంజులో ఉన్నాడు రాముడు. 3 అంజులు ముందంజులో ఉన్న మన రాముడు. నెల రోజుల పాటు గ్రామాలు తిరిగినా వీరి సంపాదన మాత్రం అంతంత మాత్రమే. అనాదిగా వస్తున్న ఆచారాన్ని వదల్లేకే గంగిరెద్దులాటను కొనసాగిస్తున్నామని వీరంటున్నారు.